వెల్కమ్ టు మన టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును పూర్తిగా రద్దు చేసిందని ప్రతిపక్షాలు మిడిమిడి జ్ఞానంతో పుకార్లు రేపడాన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తోంది. కుల మతాలకు అతీతంగా పరిపాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబుకి 4.5 దశాబ్దాల అనుభవం ఉంది. అలాంటి నాయకుని పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం తథ్యమని ప్రతి వర్గము నమ్ముతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన వక్ఫ్ బోర్డు కమిటీని మాత్రమే. కానీ వక్ఫ్ బోర్డు సంస్థను కాదని విమర్శకులు గ్రహించాలి. ఇది వక్ఫ్ బోర్డు పాలన కోసం పాత కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేసే ప్రక్రియ తప్ప మరొకటి కాదు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు వక్ఫ్ బోర్డు రద్దయిందని తప్పుడు వార్తలు సృష్టించి పైశాచిక ఆనందం పొందడం శోచనీయం. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ నియమితులయ్యారు. త్వరలో ఏర్పడబోయే వక్ఫ్ బోర్డు పూర్తి కమిటీకి ఆయన చైర్మన్ గా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేవలం వక్ఫ్ బోర్డు మాత్రమే కాకుండా మైనార్టీ సమాజం మొత్తం అభివృద్ధి బాటలో ప్రయాణించబోతోందని మైనార్టీ వర్గాలు సైతం సందేహంగా నమ్ముతున్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు తప్పుడు వార్తలు సృష్టించేవారు ఇప్పటికైనా మారి నిజాలను గ్రహించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడాలని హితవు పలుకుతున్నారు. అందరికీ స్వాగతం. మరి గత ప్రభుత్వంలో నియమించబడినటువంటి వక్ఫ్ బోర్డు కమిటీని ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. పాత బోర్డు కమిటీని రద్దు చేసినప్పుడు కొత్త కమిటీ ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. కానీ దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి ఇదొక తమకు ఒక అవకాశం అని భావించారేమో వైసీపీ నాయకులు, కొందరు వ్యతిరేకులు మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వక్ఫ్ బోర్డునే రద్దు చేశారని ఒక పుకార్ను పుట్టించడం అనేది దీని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇది పొట్టి పుకారు తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ అయినా కూడా గత ప్రభుత్వాలు వేసినటువంటి కమిటీలు రద్దు చేయడము, కొత్త కమిటీలు వేయడం అనేది పరిపాటి. కానీ ఏకంగా వక్ఫ్ బోర్డు రద్దు చేశారని ఒక పుకార్లు ఇవ్వడం ద్వారా మరి ఈ యొక్క ప్రతిపక్షాలకు చెందిన వైసీపీ కావచ్చు, ఇంకా కొన్ని ఛానల్స్ కావచ్చు, ఇట్లా దిగజారుగా మరి ప్రచారం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మరి గతంలో చూసినట్లయితే మరి తమకు ఓటు వేశారా లేదా అనే సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన మనం చూసాం. గత 46 ఏళ్ళుగా ఆయన రాజకీయ అనుభవాన్ని చూసుకుంటే ఆయన గెలిచే వరకు రాజకీయాలు తప్ప, గెలిచిన తర్వాత ఆయన కులమతాలు, వర్గం, ప్రాంత భేదం లేకుండా అభివృద్ధి చేసేటువంటి గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి నాయకుడిని పూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి ఈరోజు 2014 నుంచి 19 వరకు కూటమి బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా బీజేపీతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ప్రస్తుతం చేసినా కూడా చంద్రబాబు యొక్క ప్రభుత్వం చూసుకుంటే మనము వారి యొక్క గొప్ప లక్షణం ఏమంటే కులమతాలకు అతీతంగా తమకు ఓటు వేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి గొప్ప రాజనీతిజ్ఞుల వలె ఆయన కులమతాలకు అతీతంగా అందరికీ ఫలాలు అందేట్లు చేయడము, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి అలాంటి పాలనలో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వక్ఫ్ బోర్డు అనేది రద్దు చేశారని ఒక పుకారు పుట్టించడం వైసీపీ నాయకుల దిగజారుతనం. దీన్ని ఎంహెచ్పిఎస్ పూర్తిగా ఖండిస్తుంది. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని వాస్తవాలు ప్రచారం చేయాలని ఎంహెచ్పిఎస్ తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులకు, వ్యతిరేక ఛానల్స్కు మేము హితవు కలుపుతున్నాము. లేనిడల ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో మనము మరి ముస్లిం షాదీఖానాలు కావచ్చు, ముస్లింలకు కాలేజీలు, స్కూల్స్, టీచర్స్ కావడము కావచ్చు, అదేవిధంగా దుల్హన్ స్కీమ్ ప్రకారము మరి పెళ్లి కూతుర్లకు సొమ్ము అందించడం కావచ్చు, ఇలా ఎన్నో పథకాలతో మరి ముస్లింల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి ఆయన పట్ల ఎంతో గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయన తన పరిపాలనతో ముస్లిం మైనారిటీ గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. మరి అలాంటి నాయకుల గురించి ఇలా దిగజారుడుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మరి వక్ఫ్ బోర్డు ప్రస్తుతము చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు నియమితులయ్యారు. మరి రద్దు చేస్తే మరి ఎందుకు చైర్మన్ పెడతారు? కాబట్టి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము వైసీపీ నాయకుల్ని, అదేవిధంగా చంద్రబాబు గారిని వ్యతిరేకించే వారిని హెచ్చరిస్తున్నాం. త్వరలోనే కొత్త వక్ఫ్ బోర్డు కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఇష్యూస్ మీద బలంగా, బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి పాలనలో కులమతాలకు అతీతంగా అందరూ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.